నమస్తే అండి. నేను డాక్టర్ విజయ్, ఈఎన్టీ సర్జన్, ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం. ఇవాళ మనం అలర్జీ అండ్ అలర్జిక్ రైనైటిస్ గురించి తెలుసుకుందాం. అలర్జీ అనేది సాధారణంగా దుమ్ము ధూళికి కానీ లేదా పుప్పొడి, కొన్ని రకాల చెట్ల ఫ్లవర్స్కి వచ్చే పుప్పొడి ద్వారా, లేదా ఇంట్లో చెమ్మ ఫంగస్ ద్వారా, లేదా ఇన్సెక్ట్స్ ద్వారా, కొంతమందికి కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. వీటి ద్వారా కామన్గా ఎలర్జీ వస్తుంది. కామన్గా ఉండే లక్షణాలు కంటిన్యూస్గా తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు గారడం, ముక్కు శ్వాస ఆడకపోవడం, ముక్కు ఇరిటేషన్గా ఉండడం, బాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినడం, అంటే ఇబ్బందిగా ఉండడం రోజంతా, ఇవన్నీ లక్షణాలు కనబడుతుంటాయి. సో వీటికి బెస్ట్ మనకు ఇంట్లో రెమెడీ ఏంటంటే అవాయిడ్ చేయాలి. దేనికైతే మనం అలర్జీ ఉంటుందో ఆ సబ్స్టెన్స్ నుంచి దూరంగా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి హనీ తినడం, ఆవిరి పట్టుకోవడం, ఇట్లాంటివి చేయొచ్చు ఇంటి దగ్గర. మరీ మీకు ఇబ్బందిగా ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి.